హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ పడాలా. సో ఈరోజు ఒక కొత్త కంటెంట్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటా అని అనుకుంటున్నారా? సో నేను యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశాను, మన యూట్యూబ్ జర్నీకి ఆయన ఖర్చు ఎంత, ఇదే వీడియోలో టాపిక్ అనమాట. నా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అయితే ఆయన ఖర్చు ఎంత అంటే మినిమం నేనైతే ఒక 300 అని చెప్తాను అంతే. ఎందుకంటే అంతకు మించి నేను ఏమీ ఖర్చు పెట్టలేదు ఇప్పటికొచ్చి అయితే. ఆల్రెడీ మన వీడియోస్ దగ్గర దగ్గర ఒక 40 వీడియోస్ అలా వచ్చి ఉంటాయి. ఇంకా అందుకని ఎక్కువై ఉండొచ్చు, నేనైతే కౌంట్ చేయలేదు. బట్ నేను అంతకు మించి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఎందుకు ఎలా చెప్తున్నానంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నాకు ఆల్రెడీ టచ్ మొబైల్ ఉంది. ఎవరండి చెప్పండి టచ్ మొబైల్ యూజ్ చేయలేని వాళ్ళు ఎవరండి? చాలా తక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో టచ్ మొబైల్ యూజ్ చేస్తున్నాను. సో ఆ ఫోన్‌తోనే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోస్‌లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. వీడియోస్ అయితే మరీ అంత క్లారిటీగా అయితే ఉండవు. సో నేను ఎందుకంటే నార్మల్ ఫోనే యూజ్ చేస్తున్నాను. మా పాప కూడా చాలా సార్లు ఈ ఫోన్ అయితే పడేసింది. మా పాప కన్నా ఎక్కువ సార్లు నేనే పడేసి ఉంటాను. మన చేతిలో అయితే ఏది నిలబడదు. వెంటనే పడిపోతూనే ఉంటది. సో అది నాకు ఫస్ట్ నుంచి అలవాటయిపోయింది. అందుకే నాకు ఎక్కువ కాస్ట్ పెట్టి మొబైల్ తీసుకోవాలన్నా సరే భయమే. ఎందుకంటే అది ఎప్పుడు పడేస్తానో నాకే తెలీదు. ఎప్పుడు పగిలిపోద్దో కూడా తెలీదు. సో ఇదైతే మా ఆయన నాకు పెళ్ళైన ఒక 1 మంత్‌కి అయితే కొనిచ్చారు. అప్పటి నుంచి నేను ఈ ఫోనే యూజ్ చేస్తున్నాను. చాలా సార్లే పడేసాను. మా అక్షయ కూడా చాలా సార్లు ఇసిరేసింది. కానీ చాలా గట్టి ఫోన్ అని చెప్పాలి. ఆ ఫోన్‌తోనే యూట్యూబ్ వీడియోస్ కూడా షూట్ చేస్తున్నాను. దాంతోనే ఎడిటింగ్ కూడా చేస్తున్నాను. అవే అప్లోడ్ చేస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి నేను 300 అయిందని చెప్పాను కదా ఫస్ట్‌లో. 300 దేనికి అయిందంటే, నేను ఒక చిన్న ఈ టైప్యాడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మనకి అడ్జస్టబుల్ వస్తుంది. మనం సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మామూలు టైప్యాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇందులో ఫోన్ అయితే పెట్టుకొని వీడియోస్ అయినా చిన్న చిన్నగా అయితే షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న మనకి ఒక టార్చ్ లైట్ కూడా ఇచ్చారు. మనకి లైట్ కూడా లైటింగ్ తక్కువగా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేను సెల్ఫీ స్టిక్ అన్నాను కదా, ఇది ఇదైతే మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. సెల్ఫీ స్టిక్ అంటే ఇంత పొడవు వస్తుంది. ఇలా సెల్ఫీ స్టిక్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే వీడియోస్ అనేవి షూట్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే నేను 300 చార్జ్ చేసి మీషోలో అయితే బుక్ చేశాను. ఇదొక్కటే నేను 300 పెట్టి కొన్నానమాట యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి. ఇంకేమీ కొనలేదు. మైక్ అంటారా, మైక్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం బిగినర్స్ కాబట్టి మైక్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను చూడండి, నా దగ్గర ఎక్కడ మైక్ లేదు. నేనైతే నార్మల్గా మాట్లాడుతున్నాను. మీకైతే వాయిస్ నార్మల్గానే వస్తుంది. నా వాయిస్ కొంచెం పర్వాలేదు, మీడియంగా వస్తుంది. అలాగని గడినాను. సో ఇలానే మాట్లాడుతున్నాను. మన వీడియోస్ కూడా ఇలాగే వస్తాయన్నమాట. నేనైతే మైక్ కూడా యూజ్ చేయలేదు. అంటే మైక్ కూడా మనకు అవసరం లేదు అనుకుంటారు చాలామంది. మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మంచి మంచి ఫోన్ కావాలి, మైకులు కావాలి, కెమెరాస్ కావాలనుకుంటారు. ఇవేం అవసరం లేదనమాట. మనం కొంచెం ఛానల్ అప్డేట్ అయ్యిందనుకోండి, అంటే గ్రోత్ వచ్చిందనుకోండి, అప్పుడు మంచి ఫోన్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ స్టార్టింగ్‌లోనే ఎక్కువ పెట్టుబడి అయితే అవసరం లేదు. ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహా అన్నమాట ఇది. నేనైతే ఏమీ తీసుకోలేదు. నా దగ్గర ఏ వస్తువు ఉందో అవే యూజ్ చేసి అయితే వీడియోస్ చేస్తున్నాను. కంటెంట్ కోసం కూడా నేను కొత్తగా ఏమి తీసుకోలేదు. మన ఇంట్లో ఉండేవే చూపిస్తున్నాను. సో అలా అయితే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ పెద్దగా యూట్యూబ్ కోసం అయితే ఏం ఖర్చు చేయలేదు. ఆ 300 మాత్రమే ఖర్చు చేశాను. ఇంకా అంతకు మించి నేను రూపాయి కూడా ఖర్చు చేయలేదు. వస్తాయి కాబట్టి. సో ఇదన్నమాట నా యూట్యూబ్ పెట్టుబడి. నేనైతే యూట్యూబ్‌కి ఏమీ ఖర్చు చేయలేదు. 300 మాత్రమే ఖర్చు చేశాను. సో వీళ్ళంటే మంచి మంచి లైటింగ్స్ ఉండాలా అనుకుంటారు అందరూ. అంటే మన ఇంట్లో న్యాచురల్ లైట్ ఉంటది కదా, అంటే విండోస్ ఓపెన్ చేయండి. న్యాచురల్ లైట్ ఎక్కడ పడుతుందో అక్కడ వీడియోస్ అయితే షూట్ చేయండి. నేనైతే ఇప్పుడు విండోకి స్ట్రైట్‌గా కూర్చొని అయితే షూట్ చేస్తున్నాను. అసలు నేను లైట్ కూడా ఆన్ చేయలేదు. న్యాచురల్ విండో దగ్గరే షూట్ చేస్తున్నాను అనమాట. అలా మనకి ఎక్కడైతే విండోస్ ఉంటాయో, ఎక్కడైతే మెయిన్ డోర్ ఉంటుందో అక్కడైతే షూట్ చేయండి ఫ్రెండ్స్. లైట్స్ కూడా అవసరం లేదు. రింగ్ లైట్ కొనియాలేమో, లైట్ కొనియాలేమో, ఈ లైట్ కొనియాలేమో అని అనుకుంటారు. బట్ ఏ లైట్ అవసరం లేదు. మీరు బల్బ్ ఉంటుంది కదా, న్యాచురల్‌గా మన ఇంట్లో ఒక బల్బ్ అయితే ఉంటుంది కదా, ఆ బల్బ్ అయితే ఆన్ చేసుకోండి వీలైతే. లేదంటే అది కూడా లేదు, విండో ఎక్కడ ఉంటుందో, మెయిన్ డోర్ ఎక్కడ ఉంటుందో, న్యాచురల్ సన్‌లైట్ ఎక్కడ పడుతుందో అక్కడైతే వీడియోస్ షూట్ చేయండి. మీ వీడియోస్ అయితే మంచిగా వస్తాయి. అంతకు మించి మీరు రింగ్ లైట్లు కొనేసి, ఇవి కొనేసి, అవి కొనేసి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ముందే ఎక్కువ అయితే దాని మీద పెట్టుబడి అయితే పెట్టేయకూడదు. ఎందుకంటే మనం ఎన్ని రోజులు చేస్తామో మనకే తెలీదు. పోనీ సక్సెస్ అయితే ఓకే, మనం పెట్టొచ్చు. దానికి తగ్గట్టు మనం కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసుకుంటాం. ఇప్పుడు మనకైతే యూట్యూబ్ వల్ల ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ అయితే ఉండదు. ఇట్స్ కూడా ఏమి అరేంజ్ చేసుకోలేదు. న్యాచురల్ లైట్ ఎక్కడ ఉంటే అక్కడే చేస్తున్నాను. లేదంటే ఆ రోజు వీడియో చేయడం మానేస్తాను. ఏమైంది ఫ్రెండ్స్, మంచిగా వీడియో వస్తే వీడియో చేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు అప్లోడ్ చేయకపోతే ఏమి అయిపోదు కదా. సో అదైతే ఆలోచించండి. లైట్లు కూడా ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అక్క అని అయితే అడుగుతారు మీరు ఎవరైనా. దానికి కూడా నేను సమాధానం చెప్తాను.
వీడియోస్ అయితే ఎలా అప్లోడ్ చేయాలంటే మీరు వీడియో తీయండి. తీసి దాన్ని కొంచెం ఎడిటింగ్ చేసుకొని కొంచెం నీట్‌గా అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. డైలీ అయితే రోజు వీడియో అయితే రావాలి. ఎందుకైతే అప్పుడే మనం యూట్యూబ్ మనం కూడా గుర్తిస్తుందనమాట. అవును వీళ్ళు రోజు మనకు కంటెంట్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు వీడియోస్ కూడా పుష్ చేయాలని చెప్పి ఏదో రోజు మన వీడియోస్ అయితే పుష్ అప్ అవుతాయనమాట. సో వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదైతే మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమైంది మనం రోజు తింటాం కదా! అలాగే రోజు వీడియో కూడా అప్లోడ్ చేయాలి అంతే. అదొక్క విషయం అయితే గుర్తుపెట్టుకొని రోజు వీడియో అయితే అప్లోడ్ చేయండి. ఏదో ఒక రోజు ఈ రోజు కాకపోయినా ఒక 2 ఇయర్స్, 2 ఇయర్స్ కాకపోయినా 4 ఇయర్స్‌లో అయితే మనం సక్సెస్ అయితే అవుతాం. రోజు చేస్తే ఏదో ఒక రోజు అయితే కన్ఫర్మ్‌గా అయితే సక్సెస్ అవుతాం కదా ఫ్రెండ్స్. ఆపేస్తే అవ్వము. బట్ నేను 3 ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ ఇప్పటి వరకు రన్ చేసుంటే ఈ పాటికి సక్సెస్ అయిపోయేదాన్ని. బట్ అది ఆప్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాల్సొచ్చింది. కాబట్టి ఈ పని అనే కాదు, ఏ పనైనా సరే డైలీ చేస్తే ఏదో ఒక రోజైతే కన్ఫర్మ్‌గా సక్సెస్ అయితే అవుతుంది. అదైతే డెఫినెట్‌గా నేనైతే చెప్పగలను. మీరు ఏం స్టార్ట్ చేసినా సరే డెఫినెట్‌గా అది డైలీ అయితే చేయడానికైతే ట్రై చేయండి. మెయిన్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తే మీరు డైలీ వీడియో అయితే అప్లోడ్ చేయండి. ఎవరికైనా వీడియో అప్లోడింగ్‌లో కానీ, ఎడిటింగ్‌లో కానీ డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలిసినంతట్లో నేనైతే సమాధానం అయితే చెప్తాను. లేదా నేను లైవ్‌కి వస్తుంటాను అప్పుడప్పుడు. ఆ లైవ్‌లో అయినా సరే మీరు క్వెషన్స్ అయితే రైజ్ చేయొచ్చు. నేను డెఫినెట్‌గా అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే బ్యాక్‌గ్రౌండ్. మనకి బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎక్కడో దగ్గర ఒక నీట్‌గా ఒక వాల్ అయితే ఉంటుంది కదా! అదేంటి నీట్‌గా ఒక గోడ ఉంటుంది కదా! ఆ గోడ దగ్గరో లేకపోతే ఇలానే బ్యాక్ సైడ్ చూడండి ఒక డోర్ ఉంది. ఇలా ఒక డోర్ దగ్గరో ఎక్కడో దగ్గర ఒక దగ్గరైతే మీరు ఒక చైర్ అయితే ఏసుకొని లేకపోతే కూర్చొని వీడియోస్ చేయండి. నీట్‌గా కనిపిస్తే చాలు. అది మన వీడియో అనేది అందంగా కనిపిస్తుంది. అంతే తప్ప బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అవసరం లేదనమాట. కొంచెంమంది బ్యాక్‌గ్రౌండ్స్ కావాలేమో, మనం బ్యాక్‌గ్రౌండ్స్ తీసుకుందామా అని అనుకుంటారు. అవి కూడా వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే రూపాయికి రూపాయి ఖర్చే కదా! సో, ఈ ఖర్చులన్నిటిని అవాయిడ్ చేయండి. ఎంత సింపుల్‌గా అయిపోతుందో కొంచెం క్రియేటివ్‌గా, నీట్‌గా ఆలోచించండి సరిపోతుంది. ఎందుకంటే మనం ఖర్చు చేసినంత మాత్రాన మన వీడియో అయితే హిట్ అవ్వదు. ఎందుకంటే మనం బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి మీరు ఎంత పెట్టేసినా సరే మన వీడియో అయితే ఎక్కువ మందైతే చూడరు. ఎందుకంటే తక్కువ వ్యూసే వస్తాయి. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. సో, ఎంత తక్కువలో అయిపోతుందో అంత తక్కువలో అయితే చేయడానికైతే చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత ఎక్కువ చేసినా సరే మనకి యూట్యూబ్ నుంచి అయితే స్టార్టింగ్ స్టేజ్‌లో రూపాయి కూడా రాదనమాట. ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ పెట్టాను. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో! వీళ్ళకెన్నో డబ్బులొచ్చేస్తున్నాయిలా ఉంది అందుకే పెడుతున్నారనుకుంటారు. అదేముండదు. మనమైతే ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అప్పుడే మనకు డబ్బులొస్తాయి తప్ప ఇంతకుముందు మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా సరే ఒక్క రూపాయి కూడా రాదనమాట. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. మనకి బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అవసరం లేదు. నేను చెప్పేదాల్లో అయితే ఎవ్వరు భయపడొద్దు. ఏది చేయాలనుకుంటే అది డెఫినెట్‌గా అయితే చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా డెఫినెట్‌గా అయితే స్టార్ట్ చేయండి. దానికైతే పెద్ద ఖర్చేం అవ్వదు. సో, డెఫినెట్‌గా అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఇదైతే చెప్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకంటే ఇవన్నీ తెలిసి ఉంటది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. తెలియకుండా ఉన్న వాళ్ళు మాత్రం వీడియో చూడండి. తెలిసిన వాళ్ళు డెఫినెట్‌గా వీడియో అయితే స్కిప్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. నువ్వేంటి మాకు చెప్పేదని అయితే అనుకోవద్దు. నేనైతే ఒక ఫ్రెండ్‌లాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగే మీకైతే చెప్తున్నాను. వీడియో నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కూడా నచ్చాలి కదా! అవతల వాళ్ళు 10 విషయాలు చెప్తారు. ఆ 10 మనకు నచ్చాలని లేదు కదా! మనకి ఏది నచ్చితే అదే చేస్తాం. సో, మీకు ఏది మంచి అనిపిస్తే, ఏది నచ్చితే అదే చేయండి. నేను చెప్పాల్సిందైతే నేను చెప్పాను. తనతో నేను ఒక 3 ఇయర్స్ ఉన్నాను. బట్ అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు ఈ 3 ఇయర్స్ నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ 3 ఇయర్స్‌లో అయితే నేను చాలా విషయాలే నేర్చుకున్నాను. ఎందుకంటే మనం సింగిల్‌గా ఉండాల్సొస్తది. మన పనులన్నీ మనమే చేసుకోవాల్సొస్తది. బట్ నేను చేసుకోగలను. నేను కూడా డిగ్రీ చదువుకున్నాను. నాకు కూడా ఎంతో కొంత తెలివుంది. బట్ కానీ భయమైతే ఎక్కడో ఉండిపోయేది. ఇప్పుడు ఆ భయమంతే చాలా వరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే అలా మనం చేస్తూ ఉంటే డెఫినెట్‌గా అయితే నేర్చుకుంటాము. ఎన్ని రోజులని చెప్పండి భయపడిపోయి వెనక్కి ఉండిపోతాము. ఏదో ఒక రోజు ముందడుగేస్తాం. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.